దాని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. తర్వాత కొంతమూరు పెట్రోల్ బంక్ దగ్గరికి అరౌండ్ 11:30కి రీచ్ అయ్యారు. అరౌండ్ 11:42కి ఈ నయారా పెట్రోల్ బంక్ దగ్గర ఈ ఇన్సిడెంట్ జరిగింది. సో వారి మూమెంట్ అంతా కూడా బయలుదేరినప్పటి నుంచి వారు మరణించేంత వరకు పూర్తిగా ట్రాక్ చేయడం జరుగుతూ ఉంది. విజయవాడలో వారు ఎవరిని కలిశారు, 4 గంటలు ఎక్కడ ఉన్నారు అనేది మాత్రము ఇంకా పూర్తిగా టీమ్స్ అక్కడ పూర్తిగా దర్యాప్తు చేస్తున్నాయి. విజయవాడ సిటీలో ఉన్న సీసీ కెమెరాస్ కూడా మేము పరిశీలిస్తున్నాం. తర్వాత ఈ పోస్ట్ మార్టం కూడా ప్రిలిమినరీ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చారు. దీంట్లో వాళ్ళు పూర్తి ఫైండింగ్స్ మాకు ఇవ్వలేదు. అయితే కొన్ని అబ్రేషన్ ఇంజరీస్ చేతుల మీద, బాడీ మీద ఉన్నాయి. అంటే ఏదన్నా రాపుడు గాయాలు ఉన్నాయన్నారు. లాసిరేటెడ్ ఇంజరీస్ ఫేస్ మీద ఉన్నాయని చెప్పారు. ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద ఫేస్ మీద ఉన్నాయని చెప్పారు లాసిరేటెడ్ ఇంజరీస్. అయితే ఈ టాక్సికాలజీ రిపోర్ట్, FSL కి టాక్సికాలజీ రిపోర్టు, ఫర్దర్గా పెథాలజీ కూడా కొన్ని రిపోర్ట్స్ పంపారు. ఎందుకంటే ఒక కాలిన గాయం కాలు మీద ఉంది, అది ఎటువంటి గాయం అని చెప్పడానికి పెథాలజీ కూడా ఈ రిపోర్ట్స్ కోసం పంపడం జరిగింది. సో ఇవన్నీ పూర్తి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఈ మనం ఇన్వెస్టిగేషన్ అంటే ఎందుకు వారు చనిపోయారు అనేది పూర్తిగా మనం నిర్ధారించడం జరుగుతుంది. ఈ ఇంకా ఎవరికైనా టెక్నికల్ ఎవిడెన్స్ మొత్తం కూడా ఈ సీసీ కెమెరాస్, సెల్ ఫోన్ అనాలిసిస్ ఇవన్నీ చేస్తున్నాం. అంతేకాకుండా మన ట్రాన్స్పోర్ట్ ఆఫీషియల్స్ కూడా ఈ వెహికల్స్ ని కూడా వారు ఎగ్జామిన్ చేశారు. యాక్సిడెంట్ అయిన వెహికల్స్ ని ఎగ్జామిన్ చేశారు. అతను డెంట్ మార్క్స్ ఉన్నాయా, అతను కార్స్, అప్పుడు మీరు CCTVలో చూస్తుంటే కొన్ని కార్స్ కూడా అక్కడ మరి మోటార్ సైకిల్ తో పాటు పాస్ అవుతున్నాయి. అదేదైనా కొలిజన్ అవుతే మోటార్ సైకిల్ కి ఏదైనా ఒక కార్ వచ్చి గుద్దితే అక్కడ డెంట్ మార్క్స్ ఏమైనా పడ్డాయా, తర్వాత ఏదైనా పెయింట్స్ ఎక్స్చేంజ్ అయిందా, మోటార్ సైకిల్ కి ఆ కార్ కు మధ్యలో ఏదైనా గుద్దితే ఆ కార్ లో ఉన్న పెయింట్ మోటార్ సైకిల్ కి అందిందా, మోటార్ సైకిల్ పెయింట్ ఏమైనా కార్ కు వచ్చిందా, అది కూడా వారు రిపోర్ట్ ఇచ్చారు. అది SP గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఈ విధంగా డీటెయిల్ అనాలిసిస్ మేము చేస్తున్నామండి. ఇంకోటి నేను ప్రజలకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ కేసుని డీటెయిల్ గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. ఎవరికైనా అనుమానాలు ఉంటే కూడా వారిని, నన్ను కానీ జిల్లా SP గారిని కానీ, వాళ్ళ దగ్గర ఏదైనా సాక్ష్యాలు ఉంటే కూడా, వీరి మృతికి సంబంధించి ఉంటే కూడా మమ్మల్ని వచ్చి వాళ్ళు కలిసి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. వారికి ఎటువంటి సందేహాలైనా మేము క్లారిఫై చేయడానికి రెడీగా ఉన్నాము. అంతేకాకుండా ఆ యాంగిల్స్ కూడా మేము ఇన్వెస్టిగేట్ చేస్తాము. అంతేగాని వీరి మృతి గురించి అనవసరమైన సోషల్ మీడియాలో కానీ అనవసరమైన పోస్టులు పెట్టి విద్వేషాలు సృష్టించే విధంగా చేస్తే మాత్రం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు జిల్లా SP గారు ఇంతవరకు గ్యాదర్ చేసిన టెక్నికల్ ఎవిడెన్స్, CCTV ఫుటేజెస్, FSL నుంచి కూడా ఆ వీడియో ఫుటేజ్ ని 50 ఫ్రేమ్స్ గా డివైడ్ చేశారు. సో డ్రోన్ షాట్స్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఐజీ గారికి నమస్కారం. అలాగే ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులకు, ఇక్కడ నా కొలీగ్స్ కూడా గుడ్ ఈవినింగ్. సో మనం మొట్టమొదటిగా మొన్న ఫస్ట్ ప్రెస్ మీట్ అయిన తర్వాత కొంత ఎవిడెన్స్, ఇప్పుడు సార్ చాలా ఎవిడెన్స్ తెలియజేశారు. ప్రిలిమినరీ పోస్ట్ మార్టం రిపోర్ట్, అలాగే ప్రిలిమినరీ DTO రిపోర్ట్ ఇవన్నీ వచ్చాయి. వీటితో పాటు ఇప్పుడు మీకు మరికొంత డేటా మేము కలెక్ట్ చేశాము. అది బేసిక్ గా టోల్ ప్లాజా ఫ్రమ్ హైదరాబాద్ అవుట్స్కట్స్ నుంచి మన యాక్సిడెంట్ సీన్ దాకా ఆయన ట్రావెలింగ్ ది ప్రతిదీ కూడా మనం చేశాము. ప్రైవేట్ CC కెమెరాలు ఏవైతే ఉన్నాయో విత్ ఇన్ ద హైదరాబాద్ అండ్ విత్ ఇన్ విజయవాడ, ఈ రెండు కూడా మనం ఇంకా ఫర్దర్ గా కలెక్ట్ చేసి అవి కూడా మీకు రానున్న రోజుల్లో ప్రజెంట్ చేస్తాం. సో టోల్ ప్లాజాలో ఆయన మనకి చౌటుప్పల్ ఫస్ట్ టోల్ ప్లాజా దగ్గర 1:29కి స్టార్ట్ అయ్యారు. ఇది ఫోటో చూపించగలుగుతామా? తర్వాత చూపిద్దామా? ఇప్పుడు డైరెక్ట్ వీడియో చూపిస్తానా? చౌటుప్పల్ చూడండి. చౌటుప్పల్ తర్వాత నల్గొండ దగ్గర కొర్లపహాడ్ అని ఒకటి 2:14, చిల్లకల్లు 3:31, అలాగే కేసర అంటే మన అవుట్స్కట్స్ లోకి వచ్చారు 4:07కి. మళ్ళీ పొట్టిపాడు అంటే కేసర అండ్ పొట్టిపాడు మధ్యన ఆయన విజయవాడలో సైట్ అయ్యారు మనకి టౌన్ లో. అది వెతకాల్సి ఉంది.
ఎగ్జామిన్ చేశారు. అతను డెంట్ మార్క్స్ ఉన్నాయా, అతను కార్స్ ఇప్పుడు మీరు సీసీటీవీలో చూస్తుంటే కొన్ని కార్స్ కూడా అక్కడ మరి మోటార్ సైకిల్ తో పాటు పాస్ అవుతున్నాయి. అదేదైనా కొలిజన్ అవుతే మోటార్ సైకిల్ కి ఏదైనా ఒక కార్ వచ్చి గుద్దితే అక్కడ డెంట్ మార్క్స్ ఏమైనా పడ్డాయా, తర్వాత పెయింట్స్ ఎక్స్చేంజ్ అయిందా, మోటార్ సైకిల్ కి ఆ కార్ కు మధ్యలో ఏదైనా గుద్దితే ఆ కార్ లో ఉన్న పెయింట్ మోటార్ సైకిల్ అందిందా, మోటార్ సైకిల్ పెయింట్ ఏమైనా కార్ కు వచ్చిందా, అది కూడా వారు రిపోర్ట్ ఇచ్చారు. అది ఎస్పీ గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఈ విధంగా డీటెయిల్ అనాలిసిస్ మేము చేస్తున్నామండి. ఇంకోటి నేను ప్రజలకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ కేసుని డీటెయిల్ గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. ఎవరికైనా అనుమానాలు ఉంటే కూడా వారిని నన్ను కానీ జిల్లా ఎస్పీ గారిని కానీ వాళ్ళ దగ్గర ఏదైనా సాక్ష్యాలు ఉంటే కూడా వీరి మృతికి సంబంధించి ఉంటే కూడా మమ్మల్ని వచ్చి వాళ్ళు కలిసి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. వారికి ఎటువంటి సందేహాలైనా మేము క్లారిఫై చేయడానికి రెడీగా ఉన్నాము. అంతేకాకుండా ఆ యాంగిల్స్ కూడా మేము ఇన్వెస్టిగేట్ చేస్తాము. అంతేగాని వీరి మృతి గురించి పాస్టర్ ప్రవీణ్ కేసులో విచారణను పోలీసులు ముమ్మరం చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడిస్తున్నారు. డీజీపీ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఏలూరు రేంజ్ ఐజీ వెల్లడించారు. పాస్టర్ ప్రవీణ్ కేసులో విచారణను పోలీసులు ముమ్మరం చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడిస్తున్నారు. డీజీపీ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఏలూరు రేంజ్ ఐజీ వెల్లడించారు. పాస్టర్ ప్రవీణ్ కేసులో విచారణను పోలీసులు ముమ్మరం చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడిస్తున్నారు. డీజీపీ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఏలూరు రేంజ్ ఐజీ వెల్లడించారు. పాస్టర్ ప్రవీణ్ కేసులో విచారణను పోలీసులు ముమ్మరం చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడిస్తున్నారు. డీజీపీ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఏలూరు రేంజ్ ఐజీ వెల్లడించారు. పాస్టర్ ప్రవీణ్ కేసులో విచారణను పోలీసులు ముమ్మరం చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడిస్తున్నారు. డీజీపీ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఏలూరు రేంజ్ ఐజీ వెల్లడించారు. డీజీపీ ఆధ్వర్యంలో 5 పోలీసు బృందాలు ఏర్పాటు చేశారు. సుమారు 50 మంది పోలీసులు ప్రవీణ్ మృతిపై ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. సుమారు 15 గంటల పాటు సీసీటీవీ ఫుటేజ్లను సేకరించారు. ప్రవీణ్ మృతిపై కొంతమందికి అనుమానాలున్నాయని ఐజీ తెలిపారు. పాస్టర్ ప్రవీణ్ కేసులో విచారణను పోలీసులు ముమ్మరం చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడిస్తున్నారు. డీజీపీ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఏలూరు రేంజ్ ఐజీ వెల్లడించారు. డీజీపీ ఆధ్వర్యంలో 5 పోలీసు బృందాలు ఏర్పాటు చేశారు. సుమారు 50 మంది పోలీసులు ప్రవీణ్ మృతిపై ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. సుమారు 15 గంటల పాటు సీసీటీవీ ఫుటేజ్ సేకరించారు.
ప్రవీణ్ మృతిపై కొంతమందికి అనుమానాలున్నాయని ఐజీ తెలిపారు. పాస్టర్ ప్రవీణ్ కేసులో విచారణను పోలీసులు ముమ్మరం చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడిస్తున్నారు. డీజీపీ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఏలూరు రేంజ్ ఐజీ వెల్లడించారు. డీజీపీ ఆధ్వర్యంలో 5 పోలీస్ బృందాలు ఏర్పాటు చేశారు. సుమారు 50 మంది పోలీసులు ప్రవీణ్ మృతిపై ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. సుమారు 15 గంటల సీసీ ఫుటేజ్ సేకరించారు. ప్రవీణ్ మృతిపై కొంతమందికి అనుమానాలున్నాయని ఐజీ తెలిపారు. పాస్టర్ ప్రవీణ్ కేసులో విచారణను పోలీసులు ముమ్మరం చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడిస్తున్నారు. డీజీపీ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఏలూరు రేంజ్ ఐజీ వెల్లడించారు. డీజీపీ ఆధ్వర్యంలో 5 పోలీసు బృందాలు ఏర్పాటు చేశారు. సుమారు 50 మంది పోలీసులు ప్రవీణ్ మృతిపై ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. సుమారు 15 గంటల సీసీ ఫుటేజ్ సేకరించారు. ప్రవీణ్ మృతిపై కొంతమందికి అనుమానాలున్నాయని ఐజీ తెలిపారు. పాస్టర్ ప్రవీణ్ కేసులో విచారణను పోలీసులు ముమ్మరం చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడిస్తున్నారు. డీజీపీ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఏలూరు రేంజ్ ఐజీ వెల్లడించారు. డీజీపీ ఆధ్వర్యంలో 5 పోలీసు బృందాలు ఏర్పాటు చేశారు. సుమారు 50 మంది పోలీసులు ప్రవీణ్ మృతిపై ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. సుమారు 15 గంటల సీసీటీవీ ఫుటేజ్లను సేకరించారు. ప్రవీణ్ మృతిపై కొంతమందికి అనుమానాలున్నాయని ఐజీ తెలిపారు. దానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ చూస్తున్నాం. పాస్టర్ ప్రవీణ్ కేసులో విచారణను పోలీసులు ముమ్మరం చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడిస్తున్నారు. డీజీపీ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఏలూరు రేంజ్ ఐజీ వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, పాస్టర్ ప్రవీణ్ ఏదైతే అనుమానాస్పద వృత్తి దర్యాప్తుకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే రాజమండ్రిలో ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్, అదేవిధంగా జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ కీలకమైన అప్డేట్ కూడా ఇచ్చారు. అయితే ఇందులో చూస్తే కనుక మొత్తం 11 సీసీ ఫుటేజీలు విడుదల చేయడం, 13 చోట్ల సీసీ ఫుటేజీలు విడుదల చేయడం జరిగింది. పాస్టర్ ప్రవీణ్ ఈ నెల 24వ తేదీన ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లో బయలుదేరి ఇక్కడ అర్ధరాత్రి 11 గంటల 42 నిమిషాలకు ఏదైతే ఇక్కడ మృతి చెందారో అక్కడ వరకు మొత్తం టోటల్ గా ఈ సమయం మొత్తాన్ని కూడా ఈ సీసీ ఫుటేజ్ లో తీసుకున్నట్టు సేకరించినట్టుగా కూడా వెల్లడించడం జరిగింది. అదేవిధంగా 13 చోట్ల ఈ కీలకమైన సీసీ ఫుటేజీలు కూడా విడుదల చేశారు. ఇందులో మొదటగా చూస్తే కనుక చౌటప్పల్, అదేవిధంగా నల్గొండ జిల్లా గొర్లపహాడ్, అదేవిధంగా చిలకల్లు, కీసర, పొట్టిపాడు, కలపర్రు, ఏదైతే నల్లజర్ల, కొవ్వూరు, తర్వాత కొంతమూరు దగ్గర, అదేవిధంగా కొంతమూరు దగ్గర 4 చోట్ల ఏదైతే ఈ సీసీ ఫుటేజీలు సేకరించి విడుదల చేయడం జరిగింది. ఇందులో కీలకమైన విషయం చూస్తే కనుక మొత్తం కూడా విజయవాడ తర్వాత నుంచి కూడా పాస్టర్ ప్రవీణ్ బుల్లెట్ పై వస్తూ ఏదైతే బ్లింకర్ ఆన్ చేసుకుని రావడం జరిగింది. అంటే ఆయన హెడ్ లైట్ పనిచేయట్లేదని చెప్పి కూడా పనిచేయని కారణంగా బ్లింకర్ పైన ట్రావెల్ చేస్తూ రావడం జరిగిందని చెప్పి కూడా సీసీ ఫుటేజ్ ద్వారా వెల్లడించడం జరిగింది. అయితే ఇందులో చూస్తే కనుక ఏదైతే ఈ ప్రమాదం జరిగిన సమయంలో 4 వెహికల్స్ ఏదైతే ఈ బుల్లెట్ ను క్రాస్ చేసుకుంటూ వెళ్ళాయో ఆ వెహికల్స్ సంబంధించిన పూర్తి అందరినీ కూడా విచారించడం జరిగిందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ 4 వెహికల్స్ లోనే ద్వారానే కీలకమైన
ఘటన జరిగి ఉంటుందని చెప్పి కూడా భావించారు. అయితే 4 వెహికల్ సంబంధించిన కూడా ఏదైతే ఈ వివరాలు కూడా సేకరించారో వాళ్ళని డ్రైవర్ని కూడా ఎంక్వైరీ చేసినట్టుగా కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఈ బైక్ పక్కకు వెళ్ళిపోయిన సమయంలో ఉన్న కారు సంబంధించిన డ్రైవర్ ని కూడా ఎంక్వైరీ చేసామని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ కారుకి బుల్లెట్ కి మధ్య కొంత గ్యాప్ ఉన్నట్టుగా కూడా సీసీ కెమెరాల ద్వారా ముఖ్యంగా నిపుణుల ద్వారా విశ్లేషించినట్టుగా కూడా ఇటు ఐజీ అదేవిధంగా జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ కూడా వెల్లడించడం జరిగింది. మొత్తం మీద దీనికి సంబంధించి చూస్తే కనుక ఇప్పటికీ ఇంకా ఎలాంటి నిర్ధారణకు రాలేదని కూడా చెప్పారు. ఇక చూస్తే కనుక ప్రధానంగా ఏదైతే ఫాస్ట్ అశోక్ కుమార్ కుటుంబ సభ్యుల వెర్షన్ చూస్తే కనుక తమకి ఎవరితో అయినా అనుమానం లేదని చెప్పి కూడా ఫాస్ట్ ప్రవీణ్ భార్య అదేవిధంగా ఇతర కుటుంబ సభ్యులందరూ కూడా స్పష్టంగా చెప్పారని చెప్పి కూడా ఇక్కడ ఐజీ అదేవిధంగా జిల్లా ఎస్పీ కూడా వెల్లడించడం జరిగింది. మొత్తం మీద ఇప్పటి వరకు చూస్తే కనుక అన్ని సీసీ ఫుటేజ్ల ద్వారా తాము మొత్తం ఇదంతా కూడా విశ్లేషించడం జరిగిందని కూడా చెప్పారు. అదేవిధంగా విజయవాడలో మాత్రం ఒక 3 గంటల సమయం ఆయన ఎక్కడ ఉన్నారనేది కూడా తెలియాల్సిందని చెప్పి కూడా వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా చూస్తే కనుక మొత్తం మీద దీనికి సంబంధించి ఇప్పటికీ తాము 2 వెర్షన్స్ లో కూడా చూస్తున్నాం. అది ప్రమాదమా లేదంటే హత్య అన్న దాని మీద కూడా తమకు ఏదైతే ఇంకా నిర్ధారణకు రాలేదు, పూర్తిగా స్థాయిలో నిర్ధారణ రాలేదని కూడా చెప్పడం జరిగింది. కేవలం అపోహలు అదేవిధంగా ఇతరత్ర సోషల్ మీడియాలో వస్తున్న ఏదైతే పుకార్లు కూడా కట్టుబెట్టే వరకు చెక్ పెట్టేందుకు మొత్తం అన్ని సీసీ ఫుటేజ్లు కూడా విడుదల చేసామని కూడా చెప్పడం జరిగింది. దీంతో ఇక ఈ కేసు దర్యాప్తు సంబంధించి చూస్తే కనుక ఒక అడుగు ముమ్మరంగా సాగుతున్న కేసు దర్యాప్తు కీలకమైన దశకి చేరుకుందని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి ఇది మాత్రం కంక్లూజన్ కాదు, ఇంకా ఎవరి వద్దైనా అనుమానాలు, ఎందుకంటే ఇప్పటికే భార్య కుటుంబ సభ్యులైతే ఎవరిపైనా అనుమానం లేదని కూడా చెప్పిన నేపథ్యంలో ఇంకా ఎవరి వద్దైనా ఆధారాలు ఉంటే ఫాస్ట్ ప్రవీణ్ హత్య చేసినట్టుగా కానీ ఆయనకు సంబంధించి థ్రెటనింగ్ ఉన్నట్టుగా కానీ ఎవరి వద్దైనా ఆధారాలు ఉంటే తమకు సమర్పించాలని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఫాస్ట్ ప్రవీణ్ రాజమండ్రి రావడానికి కారణం కూడా చూస్తే కనుక ఇక్కడ ఆయన ఇటీవల ఆయన కుమార్తె పేరు మీద సైట్ కూడా కొనుగోలు చేయడం జరిగింది. ఆ తర్వాత అక్కడ దాన్ని ఇక్కడే ఏదైతే నిర్మాణాలు చేపట్టేందుకు కూడా ఆయన ప్లాన్ చేసుకుంటున్నారో ఆ క్రమంలో ఇక్కడికి రావడం జరిగిందని కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద ఓవరాల్ గా ఇక్కడ ఘటన జరిగిన కొత్తబూరు నైరా పెట్రోల్ బంక్ ఎదురుగా ఏదైతే ఘటన జరిగిందో అక్కడే కీలకమైన వ్యవహారం ఉన్నది అన్నట్టుగా పోలీసులు స్పష్టంగా చెప్పారు. అయితే దీనికి సంబంధించి ఇది మాత్రం నిర్ధారణ కాదు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఓవరాల్ గా చూస్తే కనుక పోలీసుల వెర్షన్ పరంగా చూస్తే కనుక కొంత ప్రమాదంలోనే మరణించినట్టుగా కొంత ఏదైతే స్పష్టంగా కూడా చెప్తున్నారో, అయితే ఇది మాత్రం అనుమానాలు మాత్రం తాము నివృత్తి చేస్తామని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే అక్కడ ఘటన జరిగిన ప్రాంతంలో ఉన్న పరిస్థితి, అదేవిధంగా అటు ఆయా బుల్లెట్ పక్క నుంచి వెళ్ళిన కారు ఈ కారుకి కూడా కొంత గ్యాప్ ఉన్న నేపథ్యంలో ఆ కారు ఏదైతే ఆ 4 కార్లను కూడా గుర్తించి వాటికి ఏదైనా డ్యామేజ్ ఇంటికి బుల్లెట్ కారుని ఢీకుంటే కనుక ఖచ్చితంగా ఆ కారుకి మార్క్స్ ఉంటాయి, వాటిని కూడా చెప్పడం జరిగింది. మరోవైపు కీలకమైన పోస్ట్ మార్టం నివేదిక కూడా వచ్చిన నేపథ్యంలో పోస్ట్ మార్టం నివేదిక సంబంధించి ప్రాథమికంగా నివేదిక వచ్చింది. ఏదైతే ఈ గాయాలు ఉన్నాయని చెప్పి కూడా ఏదైతే ఈ కౌకు దెబ్బలు ఏదైతే ర్యాషెస్ గాయాలు అంటారో అవి కూడా ఉన్నట్టుగా, అంటే ఎవరైనా వ్యక్తి పడిపోయినప్పుడు ఉండే గాయాలు ఉన్నట్టుగా కూడా పోలీసులు అయితే వెల్లడించడం జరిగింది. మొత్తం ఓవరాల్ గా చూస్తే కనుక తమ వైపు నుంచి అయితే పూర్తిగా క్లారిటీ ఇస్తున్నాం. సీఎం చంద్రబాబు కూడా దీనిపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఖచ్చితంగా వాస్తవాలు చెప్పాలని చెప్పి కూడా తమను ఆదేశించారని చెప్పి కూడా అటు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ అదేవిధంగా జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ కూడా వెల్లడించడం జరిగింది. ఓవరాల్ గా చూస్తే కనుక ఇది ఒక కీలకమైన అప్డేట్. అదేవిధంగా సీసీ కెమెరాలకు సంబంధించిన మొత్తం పూర్తి ఆధారాలు కూడా మీడియాకి రిలీజ్ చేయడం జరిగింది. ఇకపై ఇంకా అనుమానాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా నివృత్తి చేస్తాం. తదుపరి అంటే ఇంకా ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా పూర్తి స్థాయి పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి. అదేవిధంగా ఇతర అంశాలను కూడా పరిగణలో తీసుకుని తదుపరి వివరాలు వెల్లడిస్తామని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అంటే ఇక్కడ దాదాపుగా చూస్తే కనుక కొంత ఇక్కడ పరిస్థితులు బట్టి చూస్తే కనుక రోడ్డు ప్రమాదంగానే ఈ రోడ్డు ప్రమాదాలు ఏదైతే ముందుగా చెప్పారో ఘటన జరిగినప్పుడు చెప్పారో ఆ వెర్షన్ ఎక్కువగా పోలీసులు దానికే నిర్ధారణకు వచ్చారని చెప్పుకోవడం ఒక స్పష్టంగా మనం చెప్పుకోవచ్చు. అదే దీనికి సంబంధించి మాత్రం పోలీసులు అయితే తాము ఎక్కడ కూడా దీనికి ఇంకా కేసు కంక్లూజన్ కి అయితే రాలేదని కూడా చెప్తున్న పరిస్థితుల్లో ఇక్కడ నుంచి ఈ ఫాస్ట్ ప్రవీణ్ అనుమానాస్పద కేసు దర్యాప్తులో ఇది కీలకమైన పరిణామంగా చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఓవరాల్ గా అన్ని విషయాలు కూడా కూలంకుషంగా వెల్లడించడం జరిగింది. ప్రతి సీసీ ఫుటేజ్ ని కూడా మీడియాకి ప్రదర్శించారు. అదే విధంగా చూస్తే కనుక విజయవాడ నుంచి ఇక్కడ వరకు కూడా కేవలం ఆయన బ్లింకర్ మీదే వచ్చారంటే హెడ్ లైట్ పనిచేయని కారణంగా రైట్ సైడ్ బ్లింకర్ వేసుకుంటూ ప్రయాణించారని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆయనకి దాంతో పాటు లగేజ్ కూడా ఉంది. ఆ లగేజ్ సంబంధించిన బ్యాగ్ కూడా కొంత బక్కగా ఒరిగిపోతున్నట్టుగా ఒక కార్ డ్రైవర్ తమకు వెల్లడించారని చెప్పి కూడా అన్ని విధాలుగా కూడా చెప్పడం జరిగింది. మరోవైపు కీలకమైన ఆధారం ఏదైతే ఉందో
పాస్టర్ ప్రవీణ్ షర్ట్ పైన ఒక ఖాళీ గుర్తు ఉందని చెప్పి కూడా చెప్పారు. ఆ ఖాళీ గుర్తు అయితే ఇంకా గుర్తించలేదు. పోస్ట్ మార్టం నివేదికలో కావచ్చు ఆయన అట్లా బట్టల్ని షర్ట్ ని ఎగ్జామిన్ చేసిన సమయంలో అలాంటి గుర్తు అయితే ఎక్కడా లేదని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ చూస్తే కనుక కీలకమైన ఇప్పటికే అనేక అనుమానాలు, అనేక వివాదాలు ఇంకా ఈ కేసు చుట్టుముడుతున్న నేపథ్యంలో అటు హైదరాబాద్ నుంచి ఇటు ఇక్కడ వరకు కూడా మొత్తం అంత జర్నీ కూడా వివరించడం జరిగింది. అనుష. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ ఫర్ ది